స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, ఘనపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలచి జయమిచ్చువాడవు. సర్వకృపానిధి మా పరమ కుమ్మరి, నీ చేతిలోనే మా జీవమున్నది. సర్వకృపానిధి మా పరమ కుమ్మరి, నీ చేతిలోనే మా జీవమున్నది. మా దేవా నీ ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి, మా ఊహకు మించిన కార్యములెన్నో జరిగించుచున్నవి. మా దేవా నీ ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి, మా ఊహకు మించిన కార్యములెన్నో జరిగించుచున్నవి. ఏమైనా చేయగలవు కదా, మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. ఏమైనా చేయగలవు కదా, మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. యేసయ్యా యేసయ్యా, నీకే నీకే సాధ్యము. యేసయ్యా యేసయ్యా, నీకే నీకే సాధ్యము. స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, ఘనపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలచి జయమిచ్చువాడవు. నీ ఆజ్ఞ లేనిదే ఏదైనా జరుగునా, నీ కంచె దాటగా శత్రువులు సాధ్యమా. నీ ఆజ్ఞ లేనిదే ఏదైనా జరుగునా, నీ కంచె దాటగా శత్రువులు సాధ్యమా. మా దేవా నీవే మా తోడుంటే అంతే చాలును, అపవాది తలచిన కీడులన్నీ మేలైపోవును. మా దేవా నీవే మా తోడుంటే అంతే చాలును, అపవాది తలచిన కీడులన్నీ మేలైపోవును. ఏమైనా చేయగలవు కదా, మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. ఏమైనా చేయగలవు కదా, మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. యేసయ్యా యేసయ్యా, నీకే నీకే సాధ్యము. యేసయ్యా యేసయ్యా, నీకే నీకే సాధ్యము. స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, ఘనపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలిచి జయమిచ్చువాడవు. స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, ఘనపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలిచి జయమిచ్చువాడవు. ఏమైనా చేయగలవు కదా, మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. ఏమైనా చేయగలవు
యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము. హల్లెలూయా. మా ప్రైజ్ లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. దేవుని నామంలో అందరికి శుభములు. మరొకసారి మనమందరం దేవుని సన్నిధిలో చేరి ఇక్కడ అందరం కూడుకొని మరి దేవుని స్తుతించడానికి, వాక్యము సత్యము తెలుసుకోవడానికి ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి మరి దేవునికి వందనాలు చెల్లిస్తూ మనమందరం కూడా మరి ఈరోజు చివరి సెషన్లోకి వెళ్దామండి. చాలా ముఖ్యమైనటువంటి సెషన్. యవనస్తులందరూ చాలా గమనించాల్సినటువంటి విషయాలు మనం ఈ సెషన్లో నేర్చుకోబోతున్నాం. దాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిద్దాం. మరి యొక్క యవనస్తుల పరిచర్యలో మరి ముఖ్యంగా ఈ యొక్క రిట్రీట్ విషయంలో దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు దేవుని ద్వారా నడిపింపబడి వారి వాక్యంలో నేను కూడా చాలా బలపరచబడ్డాను. మరి దాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ మరి దేవుని సన్నిధిలో మరి ఈ యొక్క రిట్రీట్లో ఏ విషయాలైతే పంచుకోవాలని దేవుడు నన్ను నడిపించాడో ఆ విషయాలు మీ ముందు పంచుకోవడానికి ఆశపడుతున్నాను. మరి మనమందరం కూడా యోహాను రాసినటువంటి మొదటి పత్రిక, యోహాను రాసినటువంటి మొదటి పత్రిక మరి 2వ అధ్యాయము 27వ వచనం. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక, ఇంకా అందరు తెరవకుండా ఉంటే దయచేసి తెరవండి. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము, ఫస్ట్ ఎపిసిల్ ఆఫ్ జాన్, చాప్టర్ 2 వర్స్ 27. అయితే ఆయన వలన మీరు పొందిన అభిషేకము మీలో నిలుచుచున్నది కనుక ఎవడునూ మీకు బోధింపనక్కర్లేదు. ఆయన ఇచ్చిన అభిషేకము సత్యమే కానీ అబద్ధము కాదు. అది అన్నిటిని గూర్చి మీకు బోధించుచున్న ప్రకారముగాను, ఆయన మీకు బోధించు ప్రకారముగాను ఆయనలో మీరు నిలుచుచున్నారు. హల్లెలూయా. మళ్ళీ ఒకసారి అందరము మన మనసులో చదువుకుందాము. ఎవరిది వాళ్ళు గట్టిగా అంటే మనసులో గట్టిగా చదువుకోండి. ఇంగ్లీష్లో ఉన్నవారు ఇంగ్లీష్లో చదవండి. దాని తర్వాత మనం చిన్న ప్రార్థన చేసుకుందాం. మళ్ళీ ఒకసారి వచనం చదువుకుందాం. నేను చదువుతాను. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 27వ వచనం. అయితే ఆయన వలన మీరు పొందిన అభిషేకము మీలో నిలిచిచున్నది గనుక ఎవడునో మీకు బోధింపనక్కరలేదు. ఆయన ఇచ్చిన అభిషేకము సత్యమే కానీ అబద్ధము కాదు. అది అన్నిటినీ గూర్చి మీకు బోధించుచున్న ప్రకారముగాను, ఆయన మీకు బోధించిన ప్రకారముగాను ఆయనలో మీరు నిలుచుచున్నారు. ఇంగ్లీష్లో చూస్తే, బట్ ద అనాయింటింగ్ దట్ యు రిసీవ్డ్ ఫ్రమ్ హిమ్ అబైడ్స్ ఇన్ యూ, అండ్ యూ హ్యావ్ నో నీడ్ దట్ ఎనీవన్ షుడ్ టీచ్ యూ, బట్ యాజ్ హిస్ అనాయింటింగ్ టీచెస్ యూ అబౌట్ ఎవ్రీథింగ్ అండ్ ఇస్ ట్రూ అండ్ ఇస్ నో లై, జస్ట్ యాజ్ ఇట్ హ్యాస్ టాట్ యూ అబైడ్ ఇన్ హిమ్. జీసస్. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధమైన తండ్రి, దేవా, నాని యొక్క సాయంకాల సమయంలో దేవ వాక్యం ధ్యానిస్తుండగా మరి మీరు మాతో మాట్లాడమని, వాక్యంలో ఉన్నటువంటి వెలుగులోనికి, సత్యంలోనికి, దేవా శక్తిలోనికి మమ్మల్ని నడిపించమని,
చిన్న ప్రార్థనతో అంగీకరించమని యేసు నామం అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్. దేవుని యందు ప్రియమైనటువంటి వారులారా, మరి యవనస్తులైనటువంటి మీరందరూ కూడా, మనమందరం కూడా నేర్చుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుని గురించి. చాలా సంఘాల్లో పరిశుద్ధాత్మ దేవుని గురించి చాలా తక్కువగా మాట్లాడతారు. కొన్ని సంఘాల్లో పరిశుద్ధాత్మ దేవుని కార్యాలు కొంతమంది కొన్ని కార్యాలు నమ్మరు వాక్యంలో ఉన్నప్పటికీ. కానీ ఈరోజు మనము దేవుని సన్నిధిలో వాక్యము సత్యము నేర్చుకున్నాం. ఆ వాక్యము చెప్పేదే సత్యంగా మనం నమ్ముదాం. అది మొదటిది. రెండో విషయం ఏంటంటే, మనం చాలామంది చాలా రకాలుగా దేవుని సన్నిధిలో ఆశీర్వదింపబడుతున్నాం. వాక్యం చదివి ప్రార్థనలు చేసి మరి వాక్యం చదువుతూ వాక్యంలో బలపడుతూ మెసేజెస్ దేవుని బిడ్డల ద్వారా, వారి ప్రార్థనల ద్వారా, వారి మెసేజెస్ ద్వారా, లేక దేవుడు మనతో మాట్లాడినప్పుడు మనం చాలా బలపడుతూ ఉంటాం. కానీ దేవుడు కోరుకునేది ఏంటంటే, దేవుని సన్నిధిలో అంటే ఇప్పుడు యేసుక్రీస్తు గారు లోకానికి వచ్చి మన కొరకు చనిపోయి సమాధిలో పెట్టబడి మరి తిరిగి లేచి మరి దేవుని కుడి పార్శ్వమున ఇప్పుడు కూర్చొని ఉన్నాడు. అది మనం నమ్ముతాం. అదే సేమ్గా అదే విశ్వాసంలో మనం ఏం నమ్ముతామంటే ఆయన తిరిగి తప్పకుండా వస్తాడు కదా. అయితే మన జీవితాలు అంటే యేసయ్యని సొంత రక్షకునిగా అంగీకరించినటువంటి మన జీవితాలు వాక్యరీతిగా చూస్తే చాలా బలంగా ఉండాలి, చాలా పవర్ఫుల్గా ఉండాలి. ఇక్కడున్న కొంతమంది సిస్టర్స్ కదా, మీరు నాతో మాట్లాడారు ఒకసారి. నేను ఇక్కడ నుండి ఎల్లారెడ్డి నుండి ఎక్కడికి, హైదరాబాద్. రోల్ ఆఫ్ హోలీ స్పిరిట్ గాడ్, పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యము, పరిశుద్ధాత్మ దేవుని యొక్క మన జీవితంలో ఉండాల్సినటువంటి, మనం నమ్మాల్సినటువంటి విషయాలు మనం ఎంత తొందరగా నేర్చుకుంటే మన జీవితాలు అంత బలంగా ఉంటాయి. లేకపోతే ఎలా ఉంటుందంటే, మన దగ్గర మంచి కారు ఉంది, కొత్తది కారు నేర్పించే కళ కూడా ఉంది, కానీ పెట్రోల్ లేనట్టుగా ఉంటుంది. లేకపోతే మా డాడీ నన్ను బాగా ఇష్టపడ్డాడు, లేకపోతే మా తల్లిదండ్రులు మనం బాగా ఇష్టపడి మనకొకటి చెక్ రాసిచ్చారు, చాలా డబ్బులు రాసిచ్చారు దానిపైన. అవి బ్యాంకులో కూడా రెడీగా ఉన్నాయి. కానీ ఇంతవరకు మనం చెక్కు చూసుకోకుండా చనిపోయే ముందు రోజు చూసుకుంటే ఎలా ఉంటుంది? పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆయన యొక్క నడిపింపు ఎలా ఉండాలని మనం నేర్చుకుంటే, వాక్యంలో పరిశుద్ధాత్మ దేవుని గురించి ఏమని చెప్పబడి ఉంది, అది మనకి ఏ రకంగా మనకు ఆశీర్వాదకరమో మనం నమ్మితే అంత బలంగా ఉంటాయి. ఎందుకంటే మనము ఎవరిని నమ్ముతున్నాము? యూదా గోత్రపు సింహాన్ని నమ్ముతాం. యూదా గోత్రపు సింహాన్ని మనం నమ్మేటటువంటి ప్రజలు. సింహము అడవిలో ఎలా తిరుగుతుందండి? దాక్కుంటూ అటు ఇటు తిరుగుకుంటూ నేను రాజునో కాదో అనుకుంటా తిరుగుతూ ఉంటుందా? లేకపోతే గంభీరంగా బలంగా సింహంలాగా తిరుగుతుందా? రాజులాగా తిరుగుతుంది. ఎందుకంటే రాజు అని నమ్ముతుంది కాబట్టి, దాని శక్తి ఏంటో దానికి తెలుసు కాబట్టి. మన శక్తి ఏంటో మనకు తెలియదు యేసుని నమ్ముకుంటే. కాబట్టి దేవుని సన్నిధిలో మనకు సమయం ఎక్కువగా లేదు కాబట్టి కొన్ని విషయాలు నేను నా జీవితంలో విషయాలు చాలా లేట్గా నేర్చుకున్నాను. ముందే నేర్చుకున్నట్టు ఎంత బాగుండేదో అని అనుకుంటాను, కానీ దేవుని చిత్తం అలా ఉండింది. మీరు నాలా కాకుండా చిన్న వయసులోనే అన్నీ తెలుసుకుంటే మీరుండే చోట మీరు ఎలా ఉండాలి? యూదా గోత్రానికి సింహమైనటువంటి దేవుని నమ్ముకున్నటువంటి బిడ్డలుగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అయితే మరి పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఇంపార్టెంట్ ఆయన రోల్ ఏంటో మనం కొద్దిగా చూసి మన జీవితాల్లో ఎలా ఉండాలో చూద్దాం. క్రియేషన్లో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడా లేదా? ఎట్లా తెలుసు? క్రియేషన్లో చెప్పండి. అదే పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడున్నాడు? అక్కడ ఎస్, మన అని ఉంది కదా, అక్కడ నా అని లేదు,
ఆ మనలో ఎవరెవరు ఉన్నారు? త్రియేక దేవుడు, తండ్రి అయిన దేవుడు, కుమారుడైనటువంటి దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు సృష్టిలో నుండే ఉన్నారు. హల్లెలూయా. మరి మనందరం ఏం నమ్ముతాం? ఇంతకుముందు మనకు ఇచ్చినటువంటి ప్రశ్నకి ఒక గ్రూప్ ఏమైనా ఆన్సర్ చెప్పారు. యేసు ఎలా పుట్టాడు? ఈ వాజ్ నాట్ బోర్న్ బికాజ్ తల్లిదండ్రులు ఆలోచించి కన్నటువంటి తల్లిదండ్రుల ఆలోచన ప్రకారము పుట్టినటువంటి వ్యక్తి కాదు. హీ వాజ్ బోర్న్ బై ద హోలీ స్పిరిట్ అండ్ హీ వాజ్ ప్యూర్. హీ లివ్డ్ ఏ లైఫ్ వితౌట్ సిన్. హీ వాజ్ నాట్ బోర్న్ ఇన్ సిన్ అండ్ ఆల్సో హీ లివ్డ్ ఎ లైఫ్ వితౌట్ సిన్. హల్లెలూయా, హల్లెలూయా. అయితే మరి మన జీవితాల్లో యేసుని నమ్మితే మన జీవితాల్లో పరిశుద్ధాత్మ దేవుని గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. తర్వాత 3 విషయాలు తెలుసుకొని మనం ముగించుకుందాం. మొదటిగా ఏంటంటే పాత నిబంధనలో మీకు అన్నీ తెలిసిన విషయాలే, రెఫరెన్స్ ఉంటే నేను చెప్తాను. పాత నిబంధనలో మరి దేవుడు మనుషులతో ఎలా మాట్లాడారు? ప్రవక్తల ద్వారా కదా. ఎస్, ఈ వాక్యం అనేది మనకు ఎలా ఇవ్వబడింది? పరిశుద్ధాత్మ చేత ప్రేరేపింపబడి రాయబడినటువంటి జీవము కలిగినటువంటి మాటలు కదా. తిమోతి రాసు పత్రికలో ఉంటుంది కదా. ఎస్, అంటే దేవుడు పాత నిబంధనలో చాలాసార్లు మనుషులతో ఎలా మాట్లాడాడు? ప్రవక్తల ద్వారా, కరెక్టా? మరి తర్వాత తను అనుకున్నటువంటి పనులు ఎలా జరిగించాడంటే కొంతమంది ప్రవక్తలను ఎన్నుకొని ఆ ప్రవక్తల ద్వారా వేరే వారిని అభిషేకించారు కదా. సౌలు గారిని, దావీదును ఒక పర్టికులర్ పర్పస్ గురించి అభిషేకించారు. ఎలా అభిషేకించారు వాళ్ళని? నూనెతో కదా. మళ్ళీ అదే కొత్త నిబంధనకు వస్తే మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే అదే తైలముతో చేసిన అభిషేకం ఇప్పుడు కొత్త నిబంధనకు వచ్చేసరికి అభిషేకం ఎవరండి? పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా. అది మొదటిగా మనం తెలుసుకోవాలి. అయితే మరి కొత్త నిబంధనకు వచ్చిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు చేసేటటువంటి కార్యాలు ఏంటంటే, ఒకటి, మనని కన్విక్ట్ చేస్తాడు. ఈజ్ ద వన్ హూ కన్విక్ట్స్. యోహాను సువార్త 16వ అధ్యాయం. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి, నేను చదువుతాను ఎందుకంటే నాకు సమయం లేదు కాబట్టి. యోహాను సువార్త 16వ అధ్యాయము మరి 8వ వచనం నుండి నేను చదువుతాను. ఆయన వచ్చి పాపమును గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గూర్చి లోకమును ఒప్పుకొన చేస్తాడంట. ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. ఎందుకు? దేవుడు మనందరిలో ఒక ఆత్మని పెట్టాడు. దర్ ఇస్ ఎ కాన్షియస్, మనస్సును పెట్టాడు. మనస్సుకు మనసాక్షి ఉంది. ఆ మనసాక్షిని ఎప్పుడు ఎవరు కదిలిస్తూ ఉంటారు? కన్విక్ట్ చేస్తూ ఉంటారు. డాక్టర్ శాంసన్ నువ్వు చేసిన తప్పు అనేది ఎవరు చెప్తారు? పరిశుద్ధాత్మ దేవుడు. రైచియస్నెస్ కావాలని ఎవరు మనని, అంటే రైచియస్నెస్ వైపు నడిపించాలని ఎవరు ఆతృత కలిగిస్తారు? పరిశుద్ధాత్మ దేవుడు. మళ్ళీ జడ్జిమెంట్ వస్తుందని మనకు గుర్తు చేసేది ఎవరు? పరిశుద్ధాత్మ. ఎందుకంటే ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి. ఏమని? ఆయన వచ్చి పాపమును గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గూర్చి లోకమును ఒప్పుకొన చేయును. ఎందుకు? లోకులు నాయందు విశ్వాసం ఉంచలేదు గనుక పాపమును గూర్చి. అంటే ఇంకా లోకము యేసే నమ్మకుండా ఉంటే ఎక్కడుంటుంది? చీకట్లో, పాపంలో ఉంటుంది. ఇంతకుముందు మనం చూస్తాం. ఆయన ఎందుకు దేవుడై ఉన్నాడు? పాపం నుండి రక్షించేటటువంటి, పాపంల నుండి కడిగి మనను పవిత్రపరిచేది పరిశుద్ధమైన యేసుక్రీస్తు గారి రక్తము మాత్రమే. అది మనం ఇంకా నమ్మలేదనుకోండి, ఇంకా పాపంలో ఉన్నాం. అది మనను ఒప్పుకొని చేసేది ఎవరు? పరిశుద్ధాత్మ. రెండోది, మరి నేను తండ్రి వద్దకు వెళ్ళుట వలన మీరు ఇక నన్ను చూడరు గనుక నీతిని గూర్చియు. యేసయ్య గారు తిరిగి లేపబడ్డారు కదా. ఎస్, యేసయ్య గారు తిరిగి లేచారు. మరి దేవుని దగ్గరికి వెళ్ళి కుడి పార్శ్వంలో కూర్చొని ఉన్నారు. వీఆర్ జస్టిఫైడ్ బై హిస్ రిజరెక్షన్ అని ఉంటుంది. మన నీతిమంతులుగా ఎందుకు తీర్చబడ్డామంటే ఆయన తిరిగి లేచాడు కాబట్టి, ఆయనలో మనం ఉన్నాం కాబట్టి. అది ఇంకా నమ్మలేదనుకోండి, దాని గురించి ఒప్పింప చేస్తూ ఉంటాడు. చివరికి ఈ లోకాధికారి తీర్పు పొంది ఉన్నాడు కనుక తీర్పును గురించి. లోకాధికారి ఎవరు? మనం నేర్చుకున్నాం కదా, సాతాన్ ఆల్రెడీ జడ్జిమెంట్ అయిపోయింది. సాతాన్కి ఎప్పుడో అయిపోయింది. మనకే ఇంకా కాల, అది వస్తుంది తప్పకుండా. ఆ దినం బిలీవర్స్ కూడా ఉంటుందని, అది మనం నమ్మి
అది అది ఉంది అని గుర్తు చేసి ఒప్పుకొని చేసేటటువంటిది ఎవరు? పరిశుద్ధాత్మ. హల్లెలూయా. సో మొదటిది పరిశుద్ధాత్మ దేవుడు మనని కన్విక్ట్ చేస్తాడు, ఒప్పుకొని చేస్తాడు. నువ్వు పాపివి, నీకు నీతి అవసరము, నువ్వు తప్పకుండా ఇలాంటి ఫేస్ ద జడ్జ్మెంట్. మూడో విషయం అది రెండోది. మొదటిది హీ కన్విక్ట్స్. రెండవది ఏంటంటే, మరి యేసయ్య గారు చెప్పారు కదా, ఏమని చెప్పారు? నేను వెళ్ళిన తర్వాత మనం చూద్దాం. యోహాను సువార్త మరి 14వ అధ్యాయం చూద్దాం. యోహాను సువార్త 14వ అధ్యాయము 15, 16, 17 వచనాలు నేను చదువుతాను. ఈజీ టు రిమెంబర్. 14వ అధ్యాయము 15, 16, 17 ఎప్పుడు మర్చిపోకూడదు. యోహాను సువార్త 14 verses 15, 16, 17. ఓకే. మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురు. నేను తండ్రిని వేడుకొందును, మీ వద్ద ఎల్లప్పుడూ ఉండుటకు ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. హల్లెలూయా. హల్లెలూయా. లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు గనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. హల్లెలూయా. మీలో ఉండును అంటే యేసయ్య గారు తను వెళ్ళి ఎవరిని పంపించారు? మనకి ఆదరణకర్తను పంపించారు. ఈ ఆదరణకర్త ఏం చేస్తారంటే మనల్ని ఆదరిస్తూ ఉంటారు. ఆదరణకర్త, కంఫర్ట్. మరి ఇంకో విషయం ఏంటంటే, ఈ ఆదరణకర్త చేసేది ఏంటంటే, మనకు ఏదైతే మనము దేవుని నమ్ముతామో, అంటే ట్రూత్, యేసయ్య గారు సత్యం అని నమ్మాం కదా, ఆ సత్యాన్ని మనకు ఇంకా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసేటటువంటిది ఎవరు? ఇంకా సత్యములు, యు నో ద ట్రూత్, ద స్పిరిట్ విల్ లీడ్ యూ ఇన్ టు ద ట్రూత్. సత్యంలోకి ఇంకా బలంగా లోతుగా నడిపించేది ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. మరి ప్రేయర్స్లో మనకు సాయం చేసేది ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. మన సమయం లేదు కాబట్టి, దేవుడు ఆత్మై ఉన్నాడు కదా, మరి దేవుని హృదయంలో ఉన్న ఆలోచనలు ఎవరికి తెలుస్తాయి? ఆత్మదేవునికే తెలుస్తాయి కదా. నాలో ఉన్న ఆత్మ ఏం ఆలోచిస్తుంది ఎవరు తెలుస్తుంది? నాకు తెలుస్తుంది. ఇద్దరి మధ్యలో ఎవరి కనెక్షను? పరిశుద్ధాత్మ దేవుడు. ఎందుకంటే మనం యేసయ్యను నమ్మితే మనలోకి ఎవరు వస్తారు? పరిశుద్ధాత్మ దేవుడు. ఆ పరిశుద్ధాత్మ దేవునికి ఏం తెలుసు? దేవుని హృదయంలో నా కొరకున్న చిత్తమేందో తెలుసు. ఎందుకంటే దేవుడు ఆత్మ ఉన్నాడు కాబట్టి. పరిశుద్ధాత్మ దేవునికి దేవుని యొక్క ఆత్మ ఏమై ఉందో, దేవునికి శాంసన్ గురించిన తలంపులేంటో పరిశుద్ధాత్మ దేవుని తెలుసు కాబట్టి, ఆ పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఎలా సాయం చేస్తాడంటే, నేను ఎలా దేవుని చిత్త ప్రకారం ప్రార్థన చేయాలో నేర్పిస్తాడు. హల్లెలూయా. అందుకోసం మనం ప్రార్థన చేసేటప్పుడు మనకు అవసరం ఎవరిది? పరిశుద్ధాత్మ. ప్రేయర్స్ ఇన్ ద స్పిరిట్ ఎందుకంటామంటే అది. ఎందుకంటే నేనేమనుకుంటున్నానో పరిశుద్ధాత్మ దేవునికి తెలుసు. దేవుడు ఆ హృదయంలో ఏముందో పరిశుద్ధాత్మ దేవునికి తెలుసు. మరి ఈ రెండు ఒక హృదయాల్ని కలిపేటటువంటిది పరిశుద్ధాత్మ దేవుడే. ఆ పరిశుద్ధాత్మ దేవునికే దేవుని చిత్తం ఏమై ఉందో ఉందో తెలుసు. ఇది ఎప్పుడు తెలుస్తుందంటే మనము తిరిగి యేసులో జన్మించినట్టయితే. హల్లెలూయా. హల్లెలూయా. అది ఒకసారి వచనం మనకు చూసి మనం చూద్దాం. మనకు సమయం లేదు కాబట్టి కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయంలో నేను కొన్ని వచనాలు తొందరగా చదువుతాను. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము మరి 10వ వచనంని చూద్దాం. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. ఆత్మ అన్నిటినీ దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు. ఒక మనుష్యుని సంగతులు అతనిలోనున్న మనుష్యాత్మకే కానీ మనుషులలో మరి ఎవరికి తెలియను? అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే కానీ మరి ఎవరికి తెలియవు. దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకొనుటకై మనము లౌకికాత్మను కాక దేవుని యొద్ద నుండి వచ్చు ఆత్మను పొంది ఉన్నాము. మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో గాక ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు ఆత్మ నేర్పు మాటలతో వీటిని గూర్చే మేము బోధించుచున్నాము. హల్లెలూయా. హల్లెలూయా. మళ్ళీ రోమాగ్రంథము 8వ అధ్యాయము, రోమాగ్రంథము
మరి 8వ అధ్యాయంలో మనం చూస్తాం 26, 27 వచనాలు. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. ఏలయనగా మనము యుక్తముగా ఎలాగు ప్రార్థన చేయవలనో మనకు తెలియదు, కానీ ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన చేయుచున్నాడు. ఎందుకంటే మరియు హృదయములను పరిశోధించువాడు ఆత్మ యొక్క మనసు ఏదో ఎరుగును. ఏలైనగా ఆయన దేవుని చిత్త ప్రకారము పరిశుద్ధుల కొరకు విజ్ఞాపనము చేయుచున్నాడు. హల్లెలూయా. అది ద రోల్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ గాడ్. ఎందుకంటే దేవుని చిత్తం మనకి ఏమైందో మనం పరిశుద్ధాత్మ దేవుని ద్వారానే తెలుసుకోగలుగుతాం. మన ప్రార్థనలు దేవుని చిత్తం ప్రకారం మన జీవితంలో ఆయన చిత్తం నెరవేరాలంటే, మన ప్రార్థనలు దేవుని చిత్త ప్రకారంగా ఉండాలంటే మనకి ఎవరు సాయం అవసరమమ్మా? పరిశుద్ధాత్మ దేవుని అవసరం. మరి దేవుని యందు ప్రియమైనటువంటి వారలారా, మరి మనము ఈ లోకంలో ఎలా జీవిస్తున్నాం? యేసును సొంత రక్షకునిగా అంగీకరిస్తే మనము కొన్ని విషయాలు నమ్మాలి. ఓకే, 4 విషయాలు, చాలా ముఖ్యమైనటువంటి విషయాలు పరిశుద్ధాత్మ దేవుడి గురించి. ఇవి మనం ఎంత తొందరగా నేర్చుకొని, మనం ఎంతగా ఆలోచిస్తూ, వీటి గురించి ఎంతగా మనం డిస్కస్ చేస్తూ, అరే ఇలా ఉంటే బాగుంటుంది అనే ఆశ కలిగి ఉంటామో అంత బలంగా మన జీవితాలు ఉంటాయి. మొదటిగా మనం నమ్మాల్సింది ఏంటంటే, దేవుడు అంటే యేసుని మనం సొంత రక్షకునిగా అంగీకరించినప్పుడు మనలోకి ఎవరు వస్తారండి? వి రిసీవ్. ఫస్ట్ది రిసీవింగ్ హోలీ స్పిరిట్. రాసుకోవాలి మీరు. పాయింట్ నెంబర్ 1, రిసీవింగ్ హోలీ స్పిరిట్ అంటే మనం పరిశుద్ధాత్మ దేవుని పొందుకుంటాం. ఇది ఎందుకు అవుతుందో మనం చూద్దాం. పరిశుద్ధాత్మ దేవుడు మనలోకి వస్తాడని మనం నమ్మాలి. కొన్ని వచనాలు నేను చదువుతాను. మరి యోహాను సువార్త మరి 7వ అధ్యాయము 37 నుండి 39 వచనాలు నేను చదువుతాను. ఆ పండుగలో మహాదినమైన అంత్యదినమున యేసు నిలిచి, ఎవడైనను దప్పిక గొనిన ఎడల నా యుద్ధకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను. ఏ దప్పి అమ్మా? హోలీ స్పిరిట్ గురించి. నా యందు విశ్వాసముంచు వాడెవడో లేఖనము చెప్పునట్టు వాని కడుపులో నుండి జీవజల నదులను పారునని బిగ్గరగా చెప్పెను. హల్లెలూయా. దాని ఎందుకు అలా చెప్పాడు? తన యందు విశ్వాసముంచు వారు పొందబోవు ఆత్మను గూర్చి ఆయన ఈ మాట చెప్పెను. పొందబోవు ఆత్మ, ద హోలీ స్పిరిట్ దట్ వీఆర్ గోయింగ్ టు రిసీవింగ్ హోలీ స్పిరిట్. పొందబోవు ఆత్మను గూర్చి ఆయన ఈ మాట చెప్పెను. యేసు ఇంకను మహిమపరచబడలేదు గనుక ఆత్మ ఇంకను అనుగ్రహింపబడి ఉండలేదు. అంతకుముందే యేసే చెప్పినటువంటి మాటలు. హల్లెలూయా. రిసీవ్ ద హోలీ స్పిరిట్. మరి గలతీలోకి రాసినటువంటి పత్రికలో చూస్తే అక్కడ ఒక మాట మనం చూస్తాం. అక్కడేమని చూస్తామంటే, గలతీలోకి రాసినటువంటి పత్రిక మరి 4వ అధ్యాయము 6వ వచనం. గలతీలోకి రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనము. మీరు కుమారులై ఉన్నందున నాయన తండ్రి అని మొర్రపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయములలోనికి పంపెను. హల్లెలూయా. దేవుడు మన హృదయంలోనికి పంపుతాడు. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం చూద్దాం. 6-7 వచనాలు చూద్దాం. 6-7. మనం ఆయన కృప వలన నీతిమంతులమని తీర్చబడి నిత్య జీవమును గూర్చిన నిరీక్షణను బట్టి దానికి వారసుల మగుటకై ఆ పరిశుద్ధాత్మను మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన మన మీద సమృద్ధిగా కుమ్మరించు. హల్లెలూయా. అసలు దేవుడు చేసినటువంటి కార్యం. రిసీవ్ ద హోలీ స్పిరిట్. మనము ఎప్పుడైతే యేసును సొంత రక్షకునిగా అంగీకరిస్తామో వి రిసీవ్ ద హోలీ స్పిరిట్ గాడ్. దిస్ ఈజ్ యూనివర్సల్. ప్రతి ఒక్కరిలో యేసును నమ్మేటటువంటి ప్రతి ఒక్కరిలో జరిగేటటువంటి విషయం ఏంటంటే వి రిసీవ్ ద హోలీ స్పిరిట్ గాడ్. వి రిసీవ్. ఎందుకు?
ఎందుకు రిసీవ్ చేస్తామంటే దట్ ఈస్ ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 13వ వచనము. మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రింపబడితిరి. సీల్ పరిశుద్ధాత్మ, గ్యారంటీ, డిపాజిట్. బ్యాంక్లో మనము అకౌంట్ తెరవగానే ఏమంటారు? కొద్ది డిపాజిట్ పెట్టమంటారు, కొద్ది డబ్బు పెడతాం, తర్వాత మనం మెల్లమెల్లిగా దాన్ని అభివృద్ధి చేసుకుంటాం. గాడ్ హెస్ గివెన్ us దట్ స్పిరిట్. అంటే మొదటిగా మనం నమ్మాల్సింది ఏంటంటే, వెన్ వి రిసీవ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ యాజ్ సేవియర్, వి రిసీవ్ ద హోలీ స్పిరిట్ గాడ్ ఇన్ టు అవర్ హార్ట్స్. రిసీవింగ్ ఫస్ట్ ఏంటిది? రిసీవింగ్, ఆయనను మనం పొందుకుంటాం. మరి బాప్తిసం ఇచ్చి యోహాను ఎవరిని ఎలాగూ బాప్తిసం ఇచ్చాడు అమ్మా? నీళ్ళతో ఎందుకు ఇచ్చాడు? పాపక్షమాపణ నిమిత్తమైనటువంటి మారు మనస్సు, రిపెంటెన్స్, ద బ్యాప్టిజం ఆఫ్ రిపెంటెన్స్ ఫర్ ఫర్గివ్నెస్ ఆఫ్ సిన్స్ కదా. పాపక్షమాపణ నిమిత్తం, ఓన్లీ ఫర్గివ్నెస్, దెర్ ఇస్ నో రిమూవల్ ఆఫ్ సిన్స్. రిపెంటెన్స్, మారు మనస్సు, పాపక్షమాపణ, నీటి ద్వారా. మరి యేసయ్య గురించి బాప్తిసం ఇచ్చి యోహాను ఏమని చెప్పాడు? యేసయ్య ఎలాగూ బాప్తిసం ఇస్తాడని చెప్పాడు? పరిశుద్ధాత్మ. ఇది మనం బాగా నమ్మాలి. నీటి బాప్తిసం దేని గురించి అమ్మా? దేని గురించి అంటే, ఈ లోకంలో నేను యేసయ్యను నమ్ముకున్నాను, నేను శరీరరీతిగా పాపాన్ని బట్టి మృతి చెంది ఉన్నాను, ఆయనలో తిరిగి లేచాను, దానికి సాదృశ్యం. వి డిక్లేర్ దట్ వి బిలాంగ్ టు క్రైస్ట్. కరెక్ట్? వాటర్ బ్యాప్టిజం. కానీ ఇక్కడ యోహాను సువార్త మొదటి అధ్యాయము, ఇది చాలా గమనించాలి మనం. యోహాను సువార్త మొదటి అధ్యాయము మరి 31వ వచనం నుండి బాప్తిసం ఇచ్చి యోహాను పలికిన మాటలు మనం చూద్దాం. నేను ఆయనను ఎరుగనైతిని కానీ ఆయన ఇశ్రాయేలుకు ప్రత్యక్షమగుటకు నేను నీళ్ళలో బాప్తిసం ఇచ్చుచు వచ్చి తినని చెప్పెను. మరియు యోహాను సాక్ష్యం ఇచ్చుచు ఆత్మ పావురం వలె ఆకాశం నుండి దిగివచ్చిన చూచి తిని ఆ ఆత్మ ఆయన మీద నిలిచెను. అక్కడ 33వ వచనం చాలా ఇంపార్టెంట్. అక్కడ ప్రతి వర్డ్ ఇంపార్టెంట్ మనకి. నేను ఆయనను ఎరుగనైతిని కానీ నీళ్ళలో బాప్తిసం ఇచ్చుటకు నన్ను పంపినవాడు నీవెవని మీద ఆత్మ దిగివచ్చి నిలుచుట చూచుతువో ఆయనే పరిశుద్ధాత్మలో బాప్తిసం ఇచ్చువాడని నాతో చెప్పెను. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మలో బాప్తిసం ఇచ్చేది ఎవరు? యేసయ్య గారు. అది మనం నమ్మాలి. సో మొదటిది రిసీవింగ్ హోలీ స్పిరిట్ ఏదైతే ఉందో బ్యాప్టిజం, అది ఎవరిస్తారు మనకి? ఎవరిస్తారమ్మా? యేసయ్య గారు. చాలా స్పష్టం, ఇది సత్యము, నేను చెప్పట్లేదు, వాక్యం చాలా స్పష్టంగా ఉంది. ఇక్కడ ఏమనుంది? బాప్తిసం ఇచ్చి యోహానికి యేసయ్య ఈయనని తెలియదంట. కానీ బాప్తిసం ఇచ్చిన యోహాను ఆయనతో ఏమని చెప్పారంట? బాప్తిసం యోహాన్ తోటి, నువ్వు వెళ్ళి నువ్వు పరిచర్య చేస్తున్నప్పుడు, ఎవరికైతే నీటి బాప్తిసం ఇచ్చినప్పుడు నీవు పరిశుద్ధాత్మ దేవుణ్ణి పావురం వలె వచ్చి ఆయన మీద దిగుతుంది, ప్లస్ రెండు ఉన్నాయి అక్కడ. ఏమున్నాయి అక్కడ? చెప్తా. దిగి నిలిచును. ఇట్ విల్ బి రెస్ట్. ఇక్కడ ఇంగ్లీష్లో ఏమని ఉంటుందంటే, యూ విల్ సీ స్పిరిట్ డిసెండ్ అండ్ రిమైన్. వచ్చిపోలా, స్పిరిట్ డిసెండ్ అండ్ రిమైన్. దట్ ఈజ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ అండ్ హీ ఈజ్ ద వన్ హూ విల్ బ్యాప్టైజ్ యూ ఇన్ ద హోలీ స్పిరిట్ గాడ్. ఇంగ్లీష్లో చూస్తే దిస్ ఈజ్ హీ హూ బ్యాప్టైజెస్ విత్ ద హోలీ స్పిరిట్. విత్ అంటే అక్కడ మనకు చాలా స్పష్టంగా నేర్చుకోవాల్సింది ఏంది? యేసయ్యను మనం సొంత రక్షకునిగా అంగీకరించినప్పుడు మనకు పరిశుద్ధాత్మ దేవుడు వి రిసీవ్ ద హోలీ స్పిరిట్ బికాజ్ వీఆర్ సీల్, హీ సీల్స్ అస్. మరి యేసుక్రీస్తు గారు బ్యాప్టైజెస్ అస్ విత్ హోలీ స్పిరిట్. బ్యాప్టిజం విత్ హోలీ స్పిరిట్. మరి ఎందుకు అది బ్యాప్టిజం? నీటి బాప్టిజం సరిపోతుంది కదా, నీటి బాప్టిజం సరిపోతుంది కదా. మరి పాపాలు ఒప్పుకున్నాం,
పాపాలు క్షమింపబడ్డాయి, మారు మనసు పొందాం. ఎందుకంటే నీటి బాప్తిజం, యోహాను బాప్తిజం ఇచ్చి యోహాను ప్రకారం నీటి బాప్తిజం ఏమని చెప్పాడు? ఇట్ ఇస్ అ బాప్టిజం ఆఫ్ రిపెంటెన్స్ ఫర్ గివ్నెస్ ఆఫ్ సిన్స్. మరి అది తీసుకున్నాక మళ్ళీ వై షుడ్ వి నీడ్ బ్యాప్టిజం విత్ హోలీ స్పిరిట్ గాడ్? ఎందుకో తెలుసా? వీఆర్ ఆల్ members in the body of Christ. We are all baptized in Holy Spirit into the body of Christ. Hallelujah. అది మనం నమ్మాలి. అది ఎక్కడుందంటే కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 12వ అధ్యాయం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 12వ అధ్యాయము 12-13 వచనాలు. ఏలాగు శరీరము ఏకమై ఉన్నను అనేకమైన అవయములు కలిగి ఉన్నదో, ఏలాగు శరీరము యొక్క అవయములన్నీ అనేకములై ఉన్నను ఒక్క శరీరమై ఉన్నవో, అలాగే క్రీస్తు ఉన్నాడు. హల్లెలూయా. ఏలాగనగా యూదులమైనను గ్రీస్తు దేశస్థులమైనను దాసులమైనను స్వతంత్రులమైనను మనమందరము ఒక్క శరీరములోనికి ఒక్క ఆత్మయందే బాప్తిస్మం పొందితిమి. హల్లెలూయా. ఒక్క ఆత్మయందే బ్యాప్టైజ్డ్ విత్ ద హోలీ స్పిరిట్ గాడ్ ఇన్ టు ద బాడీ ఆఫ్ క్రైస్ట్. అంటే వి ఐడెంటిఫైడ్ ఇన్ టు ద బాడీ ఆఫ్ క్రైస్ట్. అంటే మొత్తం ప్రపంచంలో ఎవరెవరైతే యేసు నమ్ముచున్నారో అందరూ యేసుక్రీస్తు శరీరంలో వీఆర్ పార్టేక్ ఇన్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్. అందుకోసమే పరిశుద్ధ బల దగ్గరకు వస్తాం కదా, హోలీ కమ్యూనియన్. వి డిక్లేర్ దట్ వి బిలాంగ్ టు క్రైస్ట్. అందుకోసమే వి నీడ్ ద బ్యాప్టిజం. వి బిలీవ్ దట్ వీఆర్ బ్యాప్టైజ్డ్ విత్ హోలీ స్పిరిట్ బై లార్డ్ జీసస్ క్రైస్ట్. ఎందుకు? వీఆర్ బ్యాప్టైజ్డ్ ఇన్ ద హోలీ స్పిరిట్. ఎందుకు? ఇక్కడ ఏమనుంది? ఇక్కడ ఫర్ ఇన్ వన్ స్పిరిట్ వి వర్ ఆల్ ఇన్ వన్ స్పిరిట్ వి వర్ ఆల్ బ్యాప్టైజ్డ్ ఇన్ టు వన్ బాడీ. ఆయనకు వచ్చిన తర్వాత నేను యూదుని, నేను ఎక్కువ కాస్టు, నేను తక్కువ కాస్టు, నేను గొప్ప, నాకు ఈ డిగ్రీ ఉంది, నువ్వు అదేం లేదు. ఆల్ బ్యాప్టైజ్డ్ ఇన్ ద బాడీ, ఆల్ ఆర్ ఈక్వల్ ఇన్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్. హల్లెలూయా. దట్స్ వాట్ యు నీడ్ టు బిలీవ్. సో మొదటిది వి రిసీవ్ ద హోలీ స్పిరిట్ గాడ్. వి ఆర్ బ్యాప్టైజ్డ్ ఇన్ స్పిరిట్ ఇన్ టు వన్ బాడీ. దట్స్ ద బ్యాప్టిజం ఇన్ ద హోలీ స్పిరిట్ గాడ్. ఎందుకు? దేవుడు ఆత్మై ఉన్నాడు. ఆత్మ మందిరముగా కట్టబడుచున్నటువంటి ఆత్మ మందిరంలో మనమందరము ఒక్కొక్క ఇటుకలాగున్నాము. ఆత్మ మందిరమైనటువంటి దాంట్లో దేవుడు, ఆత్మైన దేవుడు నివసిస్తాడు. హల్లెలూయా. ది టెంపుల్ ఆఫ్ ద లివింగ్ గాడ్. అంటే ఆ టెంపుల్ ఆఫ్ లివింగ్ గాడ్ 4 గోడలతోటి మధ్యలో ఖాళీ స్థలం ఉండదు. మన ఆత్మలన్నీ ఇలా మనం ఊహించుకుంటే 3D 4D మనం 7D ఏమని అనుకోవచ్చు. అలాగే మన ఆత్మలే ఉన్నాయి కదా, ఏవైతే పరిశుద్ధపరచబడినటువంటి యేసయ్యను సొంత రక్షకునిగా అంగీకరించినటువంటి యేసయ్య ద్వారా పరిశుద్ధాత్మ బ్యాప్టైజ్ విత్ హోలీ స్పిరిట్ ఏదైతే ఉందో, ఆయనలో కట్టబడుచున్నటువంటి సంఘం ఏదైతే ఉందో, ఆయనలో కట్టబడుచున్నటువంటి ఆ పరిశుద్ధ ఆలయం ఏదైతే ఉందో, పరిశుద్ధ మందిరం ఏదైతే ఉందో, అది ఆత్మ మందిరం. అందులోనే ఆత్మదేవుడు ఆత్మగా ఉంటున్నాడు. హల్లెలూయా. వి బ్యాప్టైజ్డ్ ఇన్ టు ద బాడీ ఆఫ్ క్రైస్ట్. అది రెండవది. మూడోది ఏంటంటే ఫిల్లింగ్ విత్ ద హోలీ స్పిరిట్. అంటే పరిశుద్ధాత్మతో నింపబడడం. ఇది చాలా ఇప్పుడు సరే, నేను యేసయ్యను సొంత రక్షకునిగా అంగీకరించాను, అవునా? ఇదే పరిశుద్ధాత్మను రిసీవ్ చేసుకున్నాను. మళ్ళీ ఐ బిలీవ్ దట్ ఐమ్ బ్యాప్టైజ్డ్ ఇన్ ద స్పిరిట్ ఇన్ టు వన్ బాడీ. దాని తర్వాత మనం నమ్మాల్సింది ఏంటంటే we need the filling of the Holy Spirit. ఒక విషయం మనం దీనికి నేను చెప్తున్నటువంటి ఎగ్జాంపుల్ కాదు, బైబిల్లో ఉన్నటువంటి ఎగ్జాంపులే. మందు తాగితే ఏ మందు ఆల్కహాల్, బాగా కళ్ళు అవి తాగామనుకోండి, ఏం చేస్తాం మనం? కొద్దిసేపు తాగితే ఇట్లా కూర్చో, ఇంకొద్దిసేపు తాగితే ఇంకెక్కువ తాగితే ఏం చేస్తామో మనకే తెలియదు. కరెక్టా కదా? సేమ్ థింగ్ ఇన్ ద హోలీ స్పిరిట్. అని నేను చెప్పట్లా, అది విల్ సీ. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక
ఇది చాలా ఇంపార్టెంట్ మనకి, ఫిల్లింగ్ విత్ ద హోలీ స్పిరిట్. ఈ ఫిల్లింగ్ విత్ ద హోలీ స్పిరిట్ ఎందుకు అవసరమో తెలుసామా బ్రదర్స్ అండ్ సిస్టర్స్? ఎందుకు అవసరం అంటే హోలీ స్పిరిట్ గాడ్ హెల్ప్స్ అస్ టు గ్రో ఇన్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్. మనం వి ఆర్ బికమ్ ద మెంబర్స్ ఇన్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్, అక్కడితో అయిపోదు. వి నీడ్ టు గ్రో ఇన్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్, డిసైపుల్షిప్. మనం ఆయన యొక్క శరీరంలో ఎదగాలంటే, ఆయనలో ఎదగాలి అంటే కదా, సంఘంగా ఎదగాలంటే వి నీడ్ ద ఫిల్లింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. ఎందుకో తెలుసా, ఒక తాగే వ్యక్తి అది మద్యం తాగి ఎలాగ ఉంటాడో, ఎఫ్ఎస్సీల సంఘములో అలా ఉన్నారు. అలా ఉండకూడదని పౌలు గారు చెప్తున్నటువంటి మాటలు మనం చూద్దాం. ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 18-19 వచనాలు, 20 వరకు. 18, 19, 20 నేను చదువుతాను, సమయం లేదు కాబట్టి. మరియు మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు, అయితే ఆత్మపూర్ణులై ఉండుడి. బీ ఫిల్డ్ విత్, అక్కడ ఏమని ఉంటుంది? బీ ఫిల్డ్ విత్ ద స్పిరిట్. అప్పుడు మనం ఎట్లుంటాము? అలా ఎట్లా ఉంటామంటే తర్వాత వచనాల్లో ఉంటుంది. వెన్ వీఆర్ ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్ అప్పుడు ఎట్లుంటుందంటే, ఒకరినొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయములలో ప్రభువును గూర్చి పాడుచు కీర్తించుచు మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు క్రీస్తునందలి భయముతో ఒకరికొకడు లోబడి ఉండుడి. హల్లెలూయా. ఫిల్ విత్ ద స్పిరిట్. ఏ ఫిల్ విత్ ద స్పిరిట్ ఏంటంటే వి గ్రో ఇన్ ద లార్డ్. ఫిల్ విత్ ద స్పిరిట్. నా జీవితంలో ఒక సాక్ష్యం చెప్పు. ఏంటంటే వెన్ యూఆర్ ఫిల్డ్ విత్ ద స్పిరిట్, పరిశుద్ధాత్మ దేవుని గురించి మనము ఫిల్లింగ్ మనం ఇప్పుడు మాట్లాడే దేని గురించి, ఆయన చేత నింపబడ్డాం కదా. పాత నిబంధనలో జరిగింది. పాత నిబంధనలు ఎక్కడ జరిగిందంటే మనకు నిర్గమకాండము 31వ అధ్యాయము 3వ వచనం, 3 నుండి 5 వచనాలు. ఓకే, నిర్గమకాండము 31, 3 నుండి 5 వచనాలు. విచిత్రమైన పనులను కల్పించుటకును, బంగారుతోనూ వెండితోనూ ఇత్తడితోనూ పనిచేయుటకును, పొదుగుటకై రత్నములను సానబెట్టుటకును, కర్రను కోసి చెక్కుటకును, సమస్త విధములైన పనులను చేయుటకును, జ్ఞాన విద్యా వివేకములను సమస్తమైన పనుల నేర్పును వానికి కలుగునట్లు వానిని దేవుని ఆత్మపూర్ణునిగా చేసి ఉన్నాను. ఎవరి గురించి? బెజాలెల్ అనే వ్యక్తి గురించి. బెజాలెల్ కదా, ఆయన ఇప్పుడంటే మన కంప్యూటర్ ఉంది కదా, ఇంజనీరింగ్ ఉంది, కంప్యూటర్స్ ఇంజనీరింగు, మళ్ళీ ఎలక్ట్రికల్ మెకానికల్ అన్నీ. అప్పుడేం లేవు కదా. మరి గుడారం ఎట్లా కట్టారు వాళ్ళు? దేవుడు కొలతలు ఇచ్చాడు, ఇలా ఉండాలి అని, ఈ పనులు ఉండాలి, డిజైన్ ఉండాలి, ఈ కలర్ ఉండాలి, ఇలా ఇంత ఉండాలి, మెజర్మెంట్, ఇవన్నీ ఎక్కడికి వెళ్ళి వచ్చింది జ్ఞానం? ఇక్కడ రాస్తుంది కదా, ఏమనుంది? జ్ఞాన విద్యా వివేకములను అన్నీ ఎవరికి ఇచ్చాడు దేవుడు? బెజాల్ అనే వ్యక్తికి ఇచ్చాడు. ఎందుకు, ఎలా ఇచ్చాడు? వి ఫిల్డ్ విత్ ద స్పిరిట్ అని ఉంటుంది. ఇంగ్లీష్లో ఏమంటుంది? ఐ హ్యావ్ ఫిల్డ్ హిమ్ విత్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. దేవునందు ప్రేమనటువంటి వారలారా, ఫిల్లింగ్ విత్ ద స్పిరిట్ ఇస్ రిక్వైర్డ్ ఫర్ అస్ టు గ్రో ఇన్ ద లార్డ్. Grow in the Lord, for to grow in the Lord. The spirit of grace, it helps us to be strong in our faith. The spirit of prayer helps us to grow and do powerful prayers. కదా, మళ్ళీ ఇక్కడ ఇంతకుముందు చూసాం కదా ఎఫెసీయుల రాసిన పత్రికలో, సింగింగ్ హిమ్స్, ప్రేయింగ్, డిస్కసింగ్, గివింగ్ థ్యాంక్స్ గివింగ్ అండ్ రెస్పెక్టింగ్ అదర్ మెంబర్స్ ఇన్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్. ఫిల్ విత్ ద హోలీ స్పిరిట్. ఫిల్లింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. హల్లెలూయా. అది మనం నమ్మాలి. యు ఆర్ ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్. ఫిల్లింగ్. నా జీవితంలో నేను కొన్నిసార్లు అంటే ఫీలింగ్ ఎలా ఉంటుందంటే, వస్తుంది మళ్ళీ వెళ్ళిపోతుంది.
మరి మనకు దేవుని సన్నిధిలోనే ఉంటే అలా ఫిల్లింగ్ చేస్తూ ఉంటే ఏమవుతుంది చెప్తారు ఎవరైనా? ఫిల్లింగ్ చేస్తూ ఉంటే ఏమవుతుంది అంటే దేవునిలో ఉంటూ ఇంకా దేవా నన్ను నింపుము పరిశుద్ధాత్మ నింపుమని మనం కోరుకుంటూ ఉంటే అప్పుడు ఏమవుతుంది మన జీవితాలు చెప్తాను. కీర్తనలు 23 మనందరూ తెలుసు, నా గిన్నె నిండి హల్లెలూయా పొర్లుతుందంట. విల్ బి ఫిల్ సో మచ్ దట్ విల్ బి ఓవర్ఫ్లోయింగ్. అందుకోసం దేవుడు ఏమన్నాడు అక్కడ ఇంతకుముందు చదివాం కదా, యోహాను సువార్త 7వ అధ్యాయంలో ఏమన్నాడు? నీ వెన్ యు బిలీవ్ ఇన్ మీ, నీలో నుండి రివర్స్ ఆఫ్ లివింగ్ వాటర్ విల్ ఫ్లో అవుట్ ఆఫ్ యూ. బ్లెస్సింగ్స్. నేను ఆ జీవితంలో కొన్ని దేవుని సన్నిధిలో దేవుని చేత నడిపింపబడి ఫిల్ విత్ ద హోలీ స్పిరిట్ నేను కొన్ని పాటలు రాశాను. అప్పుడే రాశాను. అది నాకు తెలుగు సరిగా రాదు, బికాజ్ అంత ట్రైనింగ్ అంత ఇంగ్లీష్లో. ఒకసారి నేను డ్యూటీ నుండి ఇంటికి వస్తున్నాను, నేనే డ్రైవింగ్ చేస్తున్నాను, దేవుడు అలా తడంగా నింపేశాడు. ఇంటికి వచ్చేసి ఆ పాట రాసేసాను. మళ్ళీ ఇప్పుడు ఆ పాట రాయమంటే నేను రాయలేను. హల్లెలూయా. దిస్ ఫిల్లింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ గాడ్ ఫిల్స్ యూ. అందుకోసం కొంచెం మనం ప్రార్థన చేసేటప్పుడు మనకే ఇట్లా శక్తి వచ్చినాడు, మనమే ఇంట్లో మనమే అదురుతాం. ఎందుకంటే ద స్పిరిట్ ఆఫ్ ప్రేయర్ విల్ ఫిల్ అస్. అది మనం కోరుకోవాలి. అలాంటి జీవితాలు కలిగి ఉండాలని మనం కోరుకోవాలి. దట్ విల్ బి ఫిల్, దట్ మై కప్ విల్ ఓవర్ఫ్లో. బిలీవ్ దట్. యేసయ్య గారు చెప్పారు కదా, నన్ను నమ్మితే మన చూద్దాం మళ్ళీ ఒకసారి. యోహాను సువార్త 7వ అధ్యాయంలో చూస్తే మనకు చాలా స్పష్టంగా ఉంటుంది. హల్లెలూయా. యోహాను సువార్త 7వ అధ్యాయము 30. నా యందు విశ్వాసముంచు వాడెవడో లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పెను. హల్లెలూయా. బిగ్గరగా చెప్పెను. ఊరికే చెప్పలేదు యేసయ్య గారు, బిగ్గరగా. వాని కడుపులో నుండి ఏమొస్తాయంట? అంటే వానిలో నుండి, అంటే మనలో నుండి జీవజల నదులు అంటే హోలీ స్పిరిట్ గాడ్. పాత నిబంధనలో మొదటి వాన కడబరి వాన హోలీ స్పిరిట్ గాడ్. అలా మనం వి నీడ్ టు గ్రో. సో మనం యేసయ్య నమ్మినప్పుడు వి రిసీవ్ ద హోలీ స్పిరిట్ గాడ్. వీఆర్ బాప్టైజ్డ్ ఇన్ ద హోలీ స్పిరిట్ గాడ్ టు విత్ ద హోలీ స్పిరిట్ గాడ్ కదా, ఇన్ ద స్పిరిట్. ఎందుకొరకు? వి బాప్టైజ్డ్ ఇన్ టు ద బాడీ ఆఫ్ ద వన్ బాడీ. మరి వీ నీడ్ ద ఫిల్లింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ గాడ్ టు గ్రో ఇన్ ద లార్డ్. ఆయనలో ఎదగాలంటే ఈ టర్మ్స్ అన్నీ మనకు చాలా స్పష్టంగా ఉన్నాయనుకోండి, అప్పుడు మనము దేవుని అంతగా స్పెసిఫిక్గా అడుగుతాం. మనం అంత బలంగా ఉంటాయి మన జీవితాలు. హల్లెలూయా. అందుకోసం పాత నిబంధనలో చాలాసార్లు మనం చూస్తాం, ఎవరో మాట్లాడుతున్నప్పుడు దేవుని ఆత్మచే నింపబడిన వారు వాళ్ళు ప్రవచించారు. మళ్ళీ తర్వాత ఏం చేయలే వాళ్ళు కదా. మరి బాప్తిసమిచ్చి యోహాను తండ్రి పేరు ఏం పేరు? ఆయన కూడా సడన్గా ఆత్మచే నింపబడి కొన్ని మాటలు మాట్లాడడం, మళ్ళీ తర్వాత ఎస్, దట్ ఈస్ ఫిల్లింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ గాడ్. మనందరికీ అవసరం. మనం ఏం చేస్తామంటే బిక్కుమని రక్షణ రాగానే, యేసయ్య రాగానే అక్కడికే మనం ఆలోచించడం ఆపేస్తాం. అలా ఉండకూడదు బ్రదర్స్ అండ్ సిస్టర్స్. యూ నీడ్ టు బిలీవ్ ఇన్ ద వర్క్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ గాడ్. ద హోలీ స్పిరిట్ గాడ్ ఈజ్ విత్ అస్ అండ్ ఇన్ అస్. విత్ అస్ ఎందుకంటే 16వ అధ్యాయం కన్విక్ట్. ఇన్ అస్ ఎందుకంటే ఇవన్నీ జరిగించడానికి. హల్లెలూయా. మరి దేవుని యందు ప్రియమైనటువంటి వాళ్ళ చివరిది ఎందుకంటే అనాయింటింగ్ ఇన్ ద హోలీ స్పిరిట్. అభిషేకం, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అభిషేకం. ఇది మనం నమ్మాలి. పరిశుద్ధాత్మ దేవుని యొక్క అభిషేకం. మనము చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి మనకి. మనము కొన్ని ఎగ్జాంపుల్స్ చూసి ముగించుకుందాం. పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం దేని గురించి అంటే ఆయన కార్యము జరిగించడానికి, సత్కార్యములు. మనం రేపు నేర్చుకుంటాం కదా, టు డూ ద గుడ్ వర్క్స్. టు డూ ద గుడ్ వర్క్స్ అంటే ఏంటో తెలుసా? ద మినిస్ట్రీ ఆఫ్ గాడ్, దేవుని పని. మినిస్ట్రీ ఆఫ్ గాడ్ అంటే ఏదా మినిస్ట్రీస్, మినిస్ట్రీ ఆఫ్ ప్రొఫెసైజింగ్, మినిస్ట్రీ ఆఫ్ హీలింగ్, ఇవన్నీ కూడా
అవి చేయాలంటే వి నీడ్ ద అనాయింటింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ గాడ్. అది ఎవరు పొంది ఉన్నారు చెప్పండి? ఎవరు పొంది ఉన్నారు? యేసయ్య గారు పొంది ఉన్నారు. ఇంతకుముందు మనం చూసాం కదా, ఆత్మ అతని మీద వచ్చి దిగినది, మరి నిలిచి ఉన్నది. హల్లెలూయా. మరి ఆత్మ ఎప్పుడు వెళ్ళిపోయింది? యేసయ్య దగ్గర నుండి తనంతలు తాను సిలువ పైన ఏం చేశాడు? తన ఆత్మను దేవునికి. హల్లెలూయా. అందుకోసమే ఆయన పరిచర్య అంతా కూడా చేస్తున్నప్పుడు ఎలా పరిచర్య చేశాడు, ఎంత బలంగా పరిచర్య చేశాడో మనము అపోస్తుల కార్యములు మరి 10వ అధ్యాయము 36 నుండి నేను చదువుతాను. ఓకే, బుక్ ఆఫ్ యాక్ట్స్ చాప్టర్ 10వ అధ్యాయము 36 నుండి. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు, ఆయన ద్వారా దేవుడు సమాధానకరమైన సువార్తను ప్రకటించి ఇశ్రాయేలీలను పంపిన వర్తమానము మీరెరుగుదురు. యోహాను బాప్తిసము ప్రకటించిన తరువాత గలిలయ మొదలుకొని యూదయ యందంతటా ప్రసిద్ధమైన సంగతి మీకు తెలియను. అదేదనగా ఏంటిది? దేవుడు నజరేడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించినను నదియే. దేవుడు ఆయనకు తోడై ఉండెను గనుక ఆయన మేలు చేయుచు అపవాది చేత పీడింపబడిన వారినందరినీ స్వస్థపరచుచు సంచరించుచుండెను. హల్లెలూయా. దేవుని చేత పరిశుద్ధాత్మ దేవుని చేత అభిషేకింపబడిన వారి జీవితం ఎలా ఉంటుందంటే ఇక్కడ ఉన్నట్టు ఉంటుంది. వారు వాళ్ళంతలు వాళ్ళు నేను ఇక్కడే ఉంటా, నా దగ్గరికి అందరికి రావాలి, నేను ఇలా చేస్తాను, అలా ఉండదు. పరిశుద్ధాత్మ దేవుని చేత నడిపింపబడిన వారు ఎలా నడిపిస్తే, యేసయ్యను తను బాప్తిసం తీసుకున్న తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడిని తీసుకెళ్ళాడు అతని? ఎస్. మళ్ళీ ఇక్కడ ఏమని క్లియర్గా ఉంది? యేసయ్య దేని చేత దేవుడు యేసయ్యను దేనితో అభిషేకించాడు? ఆత్మ, పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించను కనుక తర్వాత ఏమేం చేశాడు? దానిని బట్టి దేవుడు ఆయనకు తోడై ఉండెను గనుక ఆయన మేలు చేయుచు, సత్కార్యములు మేలు చేయుచు అపవాది చేత. ఇంతకుముందు మనం చూస్తాం, అపవాది చేత ఎందుకు పీడింపబడుతున్నాం? అసత్యము, అబద్ధములకు జనకుడైనటువంటి వాడు అపవాది చేత పీడింపబడిన వారినందరినీ స్వస్థపరచుచు సంచరించుచుండెను. హల్లెలూయా. దేవుని యందు ప్రేమ అనేటువంటి వారలారా, మనకు we need this anointing. We need the anointing of the Holy Spirit God. ఈ అనాయింటింగ్ ఎప్పుడు వస్తుందో తెలుసా? when we ask for. మనము అడిగితే దేవుడు ఇస్తానని ఎక్కడ చెప్తున్నాడంటే లూకా సువార్తలో చెప్తున్నాడు. లూకా సువార్త 11వ అధ్యాయంలో చూద్దాం. లూకా సువార్త 11వ అధ్యాయము 11వ వచనం నుండి. మీలో తండ్రి అయిన వాడు తన కుమారుడు చేపనడిగితే చేపకు ప్రతిగా పామునిచ్చునా, గుడ్డునడిగితే తేలునిచ్చునా? కాబట్టి మీరు చెడ్డవారయుండియు మీ పిల్లలకు మంచి ఈవుల నెరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగువారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించును. హల్లెలూయా. we need to ask for. ఎందుకంటే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం చూస్తాం. ఆత్మ వరములు చాలా ఉన్నాయి. మనం మినిస్ట్రీలో ఉండాలంటే, మినిస్ట్రీలో బలంగా ఉండాలంటే, క్రైస్తవులం బలంగా జీవించాలంటే, పీపుల్ షుడ్ సీ ద పవర్ ఆఫ్ ద లివింగ్ గాడ్ త్రూ us అంటే we should be anointed by the Holy Spirit God. We should ask for the anointing in the Holy Spirit God. We should ask for the anointing. అప్పుడు ఏం చేస్తామంటే we will talk in tongues, we will preach, we will prophesize. ఎందుకంటే అది ఎవరి ద్వారా జరుగుతూ ఉంటుంది? పరిశుద్ధాత్మ ద్వారా. పాత నిబంధనలో మనం చూసాం. పొద్దున ఎఫ్సి శర్మ గారు మీకు ఎగ్జాంపుల్ చెప్పి ఉంటారు. దాంట్లో పాత నిబంధనలో సౌలు మహారాజు గురించి చూసాం కదా. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. సమూయేలు మొదటి గ్రంథము 11వ అధ్యాయంలో
అక్కడ ఏమని ఉంటుందంటే సౌలు గారి మీద ఆత్మ ఇట్ వాజ్ రష్డ్ అంట. ఆయన ఏం చేసేటప్పుడు ఈ ప్రొఫెసైజ్డ్ అండ్ దెన్ ఈ లెడ్ ద ఇజ్రాయలైట్స్. కానీ అదే సౌలు మహారాజు తప్పు చేస్తే 16వ అధ్యాయంకి వచ్చేసరికి ఏమైంది, దేవుడు ఆయనలో నుండి ఆత్మ తీసేసాడు. అంటే అర్థం ఏంటంటే వి నీడ్ టు సీక్, వి నీడ్ ఆస్క్ ఫర్. ఎవరైతే ఆస్క్ చేస్తున్నారో వి నీడ్ టు బి కేర్ఫుల్ ఇన్ గ్రోయింగ్ ఇన్ ద హోలీ స్పిరిట్ గాడ్. ఎందుకంటే వీ షుడ్ నాట్ గ్రీవ్, వీ షుడ్ నాట్ క్వెంచ్ ద హోలీ స్పిరిట్. మనము యేసుని సొంత రక్షకుని అంగీకరించిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు మనలోకి వస్తాడు. వచ్చిన తర్వాత కూడా మనం అదే తప్పు చేస్తూ ఉంటే అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు లోపల ఏమవుతుందంట, ఈ గ్రీవ్స్, ఈ క్వెంచ్, మనల్ని బాధ పెడుతూ ఉంటాం. ఆయన మాత్రం మనం వదలడు. దట్ ఈస్ రిసీవింగ్ ఫిల్లింగ్ అండ్ అనాయింట్మెంట్. హల్లెలూయా. అందుకోసమే నేను మొదటిది వాచనం ఏదైతే ఉందో చదువుకొని మనం ముగించుకుందాం. చదువుకున్నాం మనం మొదట? యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 27వ వచనం. ఇప్పుడు నేను చదువుతాను. ఇప్పుడు ఇది ఫస్ట్లో చాలామందికి కొద్ది కన్ఫ్యూజన్గా అర్థం కాకుండా ఉండొచ్చు. ఇప్పుడు మనం దేవుని సన్నిధిలో విన్న సత్యం ప్రకారము, ఈ సత్యం విన్న తర్వాత ఈ వచనాన్ని మనం మీరు ఒకసారి చదువుకోండి. మళ్ళీ నేను చదువుతాను. చదివిన తర్వాత మనము దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. ఇరవై 27వ వచనం. అయితే ఆయన వలన మీరు పొందిన అభిషేకము మీలో నిలుచుచున్నది గనుక ఎవడునూ మీకు బోధింపనక్కర్లేదు. ఆయన ఇచ్చిన అభిషేకము సత్యమే కానీ అబద్ధము కాదు. అది అన్నిటినీ గూర్చి మీకు బోధించుచున్న ప్రకారము, ఆయన మీకు బోధించిన ప్రకారము ఆయనలో మీరు. హల్లెలూయా. ఇది చాలా చక్కగా ఉంది కదా. మనం వి రిసీవ్ ద అనాయింటింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ గాడ్. ఎందుకంటే పైన 20th వర్స్లో ఉంటుంది. అయితే మీరు పరిశుద్ధుని వలన అభిషేకము పొందిన వారు గనుక సమస్తమును ఎరుగుదురు. మనకంట పరిశుద్ధాత్మ దేవుడు, ఇఫ్ యు ఆర్ అనాయింటెడ్ బై ద హోలీ స్పిరిట్ గాడ్, హీ టీచెస్ us ఎవ్రీథింగ్. కానీ మనము పొద్దున మనం మాట్లాడుకున్నాం కదా, వి డోంట్ స్పెండ్ టైమ్ ఇన్ ద లార్డ్. మనం దేవుని సన్నిధిలో కూర్చొని, దేవా ఇది నాకు ఎక్స్ప్లెయిన్ చేయదాకా నేను ఇక్కడ నుండి పోను, నేను ఎక్స్ప్లెయిన్ చేయదాకా నేను ఫాస్టింగ్ ప్రేయర్ చేస్తాను. ఇప్పుడు దానియేలు చదివినట్టుగా నాకు ఇది అర్థం అవ్వట్లేదు, మీరే నాకు ఎక్స్ప్లెయిన్ చేయాలి. ప్రతీది సత్యంలో ప్రతీది మనకు ప్రీచ్ చేస్తాడంట. అనాయింటింగ్, ఇఫ్ యూ హ్యావ్ ద అనాయింటింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ గాడ్. ఎవ్వరు మనకు చెప్పాల్సిన అవసరం లేదంట. అంటే ఎంత బలంగా ఉండాలి మన జీవితాలు. వాక్యంలో ఉన్న సత్యాన్ని తెలుసుకుంటే, ఆ సత్యాన్ని మనం లోకంలో ప్రకటిస్తూ ఉంటే, ఒక్కొక్కరం అలాగా ప్రకటిస్తే ఎంత బలంగా ఉంటుంది చూడండి. ఆ సంఘము, ఆ యవనస్తులు ఎలా ఉంటారు. మీరు బస్సులో కూర్చుంటే బస్సు కూడా కదులుతుంది. బస్సులో కూర్చుంటే పక్క వాళ్ళకి మీకు పేరు తెలియకపోయినా మీ పక్కలో కూర్చున్నందుకు వాళ్ళు భయపడతారు. ఎందుకంటే దట్ ఈస్ అ పవర్ దట్ ఈస్ దేర్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ గాడ్. అనాయింటింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ గాడ్. అనాయింటింగ్. మరి దేవుని యందు ప్రేమైనటువంటి వాళ్ళారా, మనము ఏ రకంగా ఉన్నాం, మన జీవితాలు ఏ రకంగా ఉన్నాయి? యూదా గోత్రపు సింహమైనటువంటి యేసయ్యను మనం అంగీకరించిన వారమైతే ఆయనలాగా మనం బలంగా ఈ లోకంలో బలంగా ధైర్యంగా ఉన్నామా? బలంగా ధైర్యంగా ఉండేటువంటి జీవితాలు జీవిస్తున్నామా? మన కడుపులో నుండి, మనలో నుండి జీవపు నదులు, రివర్స్ ఆఫ్ లివింగ్ వాటర్స్ పారుతున్నాయా? ఎంతమందికి మనం ఆశీర్వాదకరంగా ఉన్నాం? ఎంతమందికి మనం ప్రార్థన చేసే వాళ్ళు హీల్ అవుతున్నారు? ఎంతమందికి మనం ప్రార్థన చేస్తే వాళ్ళు బలపడుతున్నారు? ఎంతగా మనము ఆ పరిశుద్ధాత్మ నింపబడినటువంటి వారిగా ప్రార్థన చేస్తున్నాం? పరిశుద్ధాత్మతో నింపబడిన వారుగా మనము ప్రార్థన చేస్తున్నాం. అది చాలా అవసరం మనకి. తిండి లేకున్నా పర్లేదు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు లేకుండా ఉండకూడదు. పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉన్నాడని నమ్మాలి. అప్పుడు ఏమవుతుందంటే
తండ్రి మనకు చెక్ రాసి ఇచ్చాడు కదా, రాసిగానే మనం చూస్తాం, చదువుతాం. చెక్కులో నా కొరకు ఈ ఆశీర్వాదాలు ఉన్నాయి నమ్ముతాము, చనిపోయే ముందే అవన్నీ బలంగా అనుభవిస్తాం. సేమ్ దేవుడు మనకి ఇచ్చినటువంటి ఇవన్నీ దీనిలో రాస్తుంది. ఇట్ ఈజ్ లైక్ ఏ చెక్. మనమే చదవం, మనమే పట్టించుకోం, మనకే సమయం ఉండదు, మనమే వీటి గురించి ఆలోచించాం. పొద్దున విన్నాం కదా మనం లూకా సువార్తలో ఏముంది, చివరిలో ఆయన గురించి ఆలోచిస్తూ డిస్కస్ చేస్తూ వెళ్తూ ఉంటే ఏమైంది, యేసయ్యే వచ్చి వారిని జాయిన్ అయ్యారంట, వాళ్ళతో నడిచాడంట. అలా ఉంటాయి మన జీవితాలు ఎప్పుడు మనం అలా కోరుకుంటే. దేవుని యందు ప్రేమైనటువంటి యవనస్తులారా, మీలో ప్రతి ఒక్కరూ దేవునికి ప్రియము. ప్రతి ఒక్కరము. దర్ ఇస్ నాట్ వన్ పర్సన్ హియర్ హూమ్ గాడ్ డస్ నాట్ వన్ పర్సన్. ప్రతి ఒక్కరిని ప్రేమించి ప్రతి ఒక్కరి కొరకు, అందరి కొరకు, లోకంలో అందరి కొరకు, మనందరి కొరకు, ఒక్కొక్కరి కొరకు చనిపోయినటువంటి దేవుడు ప్రేమించి, ఆ దేవుడు చెప్పినటువంటి ఆ వాక్యము సత్యవాక్యం ఇది. హోలీ స్పిరిట్ గాడ్. ఇప్పుడు మనం ఎక్కడున్నామంటే పరిశుద్ధాత్మ దేవుని పరిచర్యలో ఉన్నాం. పరిశుద్ధాత్మ దేవుని పరిచర్యలో ఉంటేనే యేసయ్యను ఏమని పిలుస్తామంట, ప్రభువు అని పిలుస్తామంట. యేసయ్యను ఏమని పిలుస్తాము, ప్రభువు అని పిలుస్తాం. యేసయ్యను ప్రభువు అని పిలుస్తున్నామంటే మనతో ఎవరు ఉన్నారని అర్థము, దేవుడు ఉన్నారని అర్థం. హల్లెలూయా. అంత బలంగా ఉంటాయి. మరి దేవుని యందు ప్రియమైనటువంటి వారలారా, మన జీవితాలు ఎలా ఉన్నాయి? మనం ఆ రకంగా ఉన్నామా? మనం ఆ రకంగా ఉంటూ ఉన్నామా? ఆర్ వి లివింగ్ దట్ కైండ్ ఆఫ్ లైఫ్స్ ఇన్ ఆల్? ఇప్పుడు ఆ రకంగా జీవిస్తున్నామా? మనం ఆ రకంగా జీవిస్తున్నాం. తండ్రిని తండ్రి అని ఎవరు మనం ఎలా చెప్పగలుగుతాం? వెన్ యూ బిలీవ్ దట్ వీఆర్ హిస్ చిల్డ్రన్ కదా. నేను మా డాడీని ఎందుకు డాడీ అని పిలుస్తాను? బికాజ్ ఐ బిలీవ్ దట్ ఈజ్ మై ఫాదర్ కదా. వేరే వన్ డాడీని పిలవమని నేను పిలుస్తాను, పిలవను. మరి ఈ డాడీని డాడీ అని పిలవమని ఎవరు చెప్తున్నారు నాకు? తండ్రి అయిన దేవుడు, ఆ దేవుని దేవా, తండ్రి, అబ్బా, ఫాదర్ అని ఎప్పుడు చెప్తామంటే వెన్ ద పరిశుద్ధాత్మ దేవుడు మన ఆత్మతో మన ఆత్మను బలపరిచి మనచే చెప్పింపజేసేటటువంటి వాక్యం ఏది? అబ్బా ఫాదర్. అంత పవర్ ఉంది ఆ వాక్యంలో. మనమే పట్టించుకోం. ఫాదర్, తండ్రి తండ్రి అని చాలాసార్లు అంటాం, కానీ తండ్రి, దేవా, యేసయ్య నీవే ప్రభు, జీసస్ ఇస్ లార్డ్ అని చెప్తున్నామంటే అది ఒప్పింపజేసేది, అలా చెప్పింపజేసేది ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. మరి అలాంటి గొప్ప జీవితాలు మనం జీవించాలని, we believe that we receive the Holy Spirit God when we are saved. We believe that we are baptized into one body, baptized with the Holy Spirit God. We believe that we are filled with the Holy Spirit God according to His will and as we spend time in His presence. దేవుని ఎప్పుడైనా అడిగామా, దేవా గివ్ మీ ద స్పిరిట్ ఆఫ్ ప్రేయర్ దట్ ఐ విల్ బి ఫిల్ విత్ యువర్ స్పిరిట్ టు ప్రే. మనం ఏం చేస్తామంటే మన సొంత శక్తిలో ప్రార్థన చేయడానికి ప్రయత్నం చేస్తాం. మనకున్న గ్రామరు, మనకున్న ఇంగ్లీషు, తెలుగు, వ్యాకరణం అన్నీ ఉపయోగించి అక్కడ ప్రార్థన చేయడానికి ప్రయత్నం చేస్తాం. లేకపోతే అన్న మంచి ప్రార్థన చేస్తాడు, ఈ పాస్టర్ సరిగ్గా ప్రార్థన, అవే వాక్యాలు బట్టి అవే చెప్తూ ఉంటాం. నో, అవన్నీ అవసరం లేదు మనకి. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉంటే ప్రార్థనలు ఆటోమేటిక్గా బలంగా ఉంటాయి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఎలా ప్రార్థించాలో మనకు నేర్పిస్తాడు. అది మనం అడగాలి, మనమే అడగం, ఎందుకంటే మనకు టైం ఉండదు. సో దేవుని యందు ప్రియమైనటువంటి వారలారా, మీ ప్రియులు ప్రతి ఒక్కరు వ్యక్తిగత జీవితంలో మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు మోకాలుండి దేవుణ్ణి విడవకూడదు. దేవుణ్ణి ఎవరు విడవకుండా రాత్రంతా పోరాటం చేశారు? అతనికి ఆశీర్వాదం వచ్చిందా, రాలేదా? ఎస్. ఎంతవరకు ఆశీర్వాదం వచ్చిందంటే ఆయన పేరే మార్చబడింది. హల్లెలూయా. మరి అలాంటి జీవితాలు మనం కలిగి ఉండాలి. దేవా, ఇది నాకు మీరు పరిశుద్ధాత్మ దేవుడు వాక్యంలో ఇలా ఉంది కాబట్టి నాకు ఇది నేర్పించు. I should be filled. I need your filling. నేను పాటలు పాడాలి. లెట్ మీ బీ ఫిల్డ్ విత్ ద స్పిరిట్ ఆఫ్ ట్రూత్. ఎందుకంటే మనం ఎలా వర్షిప్ చేయాలి, ఎలా ఆరాధించాలి, అలా నన్ను నింపండి. అప్పుడు మన పాటలు ఎలా ఉంటాయంటే మీ యొక్క స్వరము మీరు అనుకోనంత గంభీరంగా మాధుర్యంగా ఉంటుంది. హల్లెలూయా. అది దేవుని శక్తి, మంది కాదు. దేవుని యందు ప్రియమైనటువంటి వారలారా, అలాంటి జీవితాలు మనం కలిగి ఉండాలని వ్యక్తిగతంగా, మరి మీరు ఎక్కడెక్కడ నుండి చర్చెస్ ఉండొస్తుందో ప్రతి చర్చ్ దేవుని యొక్క సంఘం. ప్రతి సంఘము జీవం గల సంఘం అని నమ్మితే మీ సంఘం అంత బలంగా ఉండాలి.
మీరు తిరిగి నుండి వెళ్ళిన తర్వాత మీ పాస్టర్లు, మీ ఇంటి వారు, మీ ఫ్రెండ్స్ ముఖ్యంగా, అరే ఈమెనేనా అని అనుకోవాలి. ఎందుకంటే వీ హ్యావ్ ఎవరున్నారు మనలో? పరిశుద్ధాత్మ దేవుడు. వి సీక్ హిస్ ప్రజెన్స్ ఆల్ ద టైమ్. వీఆర్ ఫిల్డ్ బై హిమ్. ఎంతవరకు ఫిల్ కావాలంటే ఓవర్ఫ్లో. ఈ కప్ ఓవర్ఫ్లో అని దేవుడే చెప్తున్నాడు, కానీ మనమే అడగం. అసలు కప్పే పెట్టాం మనం. అక్కడ కప్పు పెడితే నింపదాకా ఒప్పుకుండదు, నింపమని అడగము. అది అలా ఉండకూడదు. అలాంటి గొప్ప జీవితాలు మనం జీవించాలని, మీరు ఎక్కడెక్కడున్నారో మీ ఇల్లు ఎలా ఉండాలంటే, పరిశుద్ధాత్మ దేవుడు సావాసం చేస్తున్నటువంటి యవనస్తురాలు ఎక్కడైతే ఉంటే ఎంత బలంగా ఉంటుందో అంత బలంగా మీ ఇల్లు ఉండాలి. మీ ఇంటి పక్కల ఉన్న చుట్టుపక్కల ఉన్న నేబర్స్ అంతా కూడా అది ఫీల్ కావు. అరే ఎందుకు ఇట్లా, అరే నేను తప్పు చేస్తున్నాను నాకు ఎందుకు తెలుస్తుంది అంటే, నీ పక్కకి ఎవరున్నారు మీ ఇంట్లో? దేవుని జీవం గల దేవుని నమ్మినటువంటి ఒక యవనస్తురాలు ఉన్నారు కాబట్టి వారు మీ గురించి ప్రార్థన చేస్తున్నారు. అది నిజమైనటువంటి పరిశుద్ధాత్మ చేత నింపబడి పరిశుద్ధాత్మ అభిషేకం పొంది పరిచర్య చేస్తున్నటువంటి వారి జీవితాలు ఉంటాయి. వాళ్ళ జీవితాలు మనం పొందుకోవాలని, మరి అలాంటి జీవితాలు కలిగి ఉండాలని చిన్న ప్రార్థన చేసుకుంటూ, ఎవరైతే విన్న వాక్యము జీవం గల వాక్యం అని నమ్ముతారో, ఎవరైతే విన్న వాక్యములో శక్తి ఉందని నమ్ముతారో, వాళ్ళందరూ కూడా తమ హృదయాలపైన చేతులు పెట్టుకుంటే లెట్ us pray. Father, Jesus, hallelujah, 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 hallelujah. పరిశుద్ధమైన తండ్రి, దేవా నాని సాయంకాల సమయంలో నాయన దేవా ఎటువంటి అర్హత లేనటువంటి మేము నాయన అల్పులము దేవా, దుమ్ముతో సమానం. వీఆర్ స్పెక్ ఆఫ్ డస్ట్ దేవా. అలాంటి వారమైన మమ్మల్ని మీరు ప్రేమించి ఎంతగానో ప్రేమించిందాన మా కొరకు ఎల్లడి ప్రాంతం చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న వారిని ప్రేమించి, ప్రతి ఒక్కరిని ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని ప్రేమించి మీరు మా మధ్యలో ఉన్నారని నమ్ముచున్నాం. మీ మా కొరకు చనిపోయారు, మా కొరకు మీ పరిశుద్ధ రక్తాన్ని శిలువపైన చిందించారు. అది మాత్రమే మమ్మల్ని పాపం నుండి కడగగలదు నాయన దేవా. మీలో పరిశుద్ధపరచబడి మీలో నీతిమంతులుగా తీర్చబడి దేవా, మరి మీ పోలికగా మార్చబడుతున్న మేము పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో దేవా మేము బలంగా జీవించే విధంగా పరిశుద్ధాత్మ దేవా నింపుము నాయన, నింపుము తండ్రి మన పరిశుద్ధాత్మతో నింపుము నాయన, నింపుము పరిశుద్ధాత్మ దేవ. నీ చిత్త ప్రకారం నాయన మాకు కావలసిన దీవెనలు మీ చిత్త ప్రకారం మీ పరిమాణం చొప్పున మాకు అనుగ్రహించమని ఇక్కడ ప్రతి బిడ్డ తండ్రి, యేసయ్యను సొంత రక్షకునిగా అంగీకరించే ప్రతి బిడ్డ నాయన మేము పరిశుద్ధాత్మను పొందుకొని ఉన్నాము. వీఆర్ సీల్డ్ బై ద హోలీ స్పిరిట్ గాడ్ అని నమ్మే విధంగా తండ్రి దేవా మమ్మల్ని ముద్రించండి, మీ బిడ్డలుగా నిలబెట్టండి ఆయన. హల్లెలూయా. మీ బిడ్డలుగా నిలబెట్టండి తండ్రి. దేవా నిలబెట్టండి ఆయన, నిలబెట్టండి తండ్రి దేవా. మరి నీ శరీరంలోకి బాప్తిసం పొంది ఉన్నామని మేమందరం కూడా మీ శరీరంలో వివిధ అవయాలుగా ఉన్నామని నమ్మే విధంగా మాకు నమ్మకాన్ని మా విశ్వాసాన్ని బలపరచండి తండ్రి. వీఆర్ బ్యాప్టైజ్డ్ ఇన్ స్పిరిట్ ఇంటూ వన్ బాడీ. హల్లెలూయా, హల్లెలూయా దేవా. మరి మేము చేసేటటువంటి ప్రతి పనిలో మీలో ఎదగాలనే ప్రతి ఆశ మాలో ఏదైతుందో, పాటలు పాడాలని, మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ కొట్టాలని దేవా, ఏదేదైతే మేము అనుకుంటున్నామో అవన్నీ మేము పొందుకునేది మమ్మల్ని నింపండి తండ్రి. నీ కొరకు నీ పోలికగా మారే విధంగా దేవా, నీలో ఎదగడానికి మాకు కావాల్సినటువంటి దేవా నీ చేత నింపబడి పరిశుద్ధాత్మ చేత నింపబడి పరిశుద్ధాత్మలో ఆత్మలో ప్రార్థన చేసేవారిగా, ఆత్మలో వర్షిప్ చేసేవారి విధంగా దేవా మమ్మల్ని నిలబెట్టండి తండ్రి, బలపరచండి ఆయన. హల్లెలూయా, దేవా నింపండి తండ్రి, నింపండి ఆయన దేవా. మీ యొక్క అభిషేకం పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం మా పైన కుమ్మరించండి తండ్రి దేవా. మీ చేత అభిషేకం పొందిన ఆయన మీ కొరకు బలంగా నిలబడే బిడ్డలుగా దేవా, మీ పరిచయం బలంగా చేసే బిడ్డలుగా తండ్రి. ఎక్కడ వెళ్ళినా నాయన బిడ్డలు తండ్రి మీ బిడ్డలుగా నేను మిమ్మల్ని గణపరిచే బిడ్డలుగా నిలబెట్టమని దేవా. చిన్న వయసులో ఇవన్నీ పొందుకొని ఆశను వారు హృదయాలు కల్పించమని అడిగితే ఇస్తానని చెప్పారు దేవా. సమృద్ధిగా ఇస్తానన్నారు. ఇవ్వండి తండ్రి. హల్లెలూయా, ఇవ్వండి ఆయన. హల్లెలూయా దేవా, ఇవ్వండి తండ్రి. హల్లెలూయా దేవా. మరి అడిగిన పొందుకున్నాము, నమ్ముచున్నాం తండ్రి. బిడ్డలతో మాతో మాట్లాడండి ఆయన. ప్రతి ఒక్కరిని ముట్టండి దేవా. మరి చిన్న ప్రార్థనతో అంగీకరించమని యేసు నామం అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్.
ప్రైజ్ లార్డ్. అందరము ఆఖరి సమయంకి వచ్చినాం. లేచి నిల్చొని ఒక పాట పాడి ప్రార్థన చేసుకుంటే ఈ స్థలాన్ని వదిలిపెడదాం.